బిగ్ బాస్ సీజన్ 9కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ టీం అయితే ఈసారి హోస్ట్ విషయంలో ఖచ్చితంగా మార్పు ఉంటుందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తూ వచ్చారు. సీజన్‌కి నాగార్జున హోస్టింగ్ అదిరిపోయింది. కేవలం నాగార్జున కోసమే షో చూసేవాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1ని ఎన్టీఆర్ హోస్ట్‌గా చేశాడు. అసలు బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేసిందే ఎన్టీఆర్. అయితే ఫస్ట్ సీజన్ కాగానే 3 నెలలు ఆ షోకి డేట్స్ ఇవ్వడం కష్టమని ఎన్టీఆర్ బిగ్ బాస్‌ని వదిలేశాడు. అయితే తారక్ తర్వాత బిగ్ బాస్ రెండో సీజన్ నాని హోస్ట్‌గా చేశాడు. ఒక్క సీజన్ చేసేసరికి నానికి బిగ్ బాస్ షో మీదే విరక్తి వచ్చేసింది. ఇక మీదట ఎప్పుడు ఆ షో వంక కూడా చూడకూడదని ఫిక్స్ అయ్యాడట నాని. నానికి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. అంటే బిగ్ బాస్ హోస్ట్ చేయడం వల్లే. ఎందుకంటే ఆ సీజన్‌లో నాని కొంతమంది కంటెస్టెంట్స్‌కి ఫేవర్‌గా ఉన్నాడన్న టాక్ వచ్చింది. ఈ గోలంతా నాకెందుకని సైలెంట్ అయ్యాడట నాని. సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు నాగార్జున సింగిల్ హ్యాండ్‌తో హోస్ట్‌గా చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు నాగార్జున బదులుగా విజయ్ దేవరకొండని హోస్ట్‌గా పెట్టబోతున్నారని టాక్. నాని ఎక్స్‌పీరియన్స్ చూశాక కూడా విజయ్ దేవరకొండ ఆ రిస్క్ చేస్తాడా అంటూ చర్చించుకుంటున్నారు. నాని హోస్ట్‌గా చేసిన టైంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ నానిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది తీవ్ర స్థాయికి చేరింది. నాని కూడా ఆ నెగటివిటీని భరించలేకపోయాడు. మరి అది చూసి కూడా విజయ్ దేవరకొండ హోస్ట్‌గా చెయ్యాలని అనుకోవడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. నాగార్జున బదులుగా విజయ్ దేవరకొండని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు బిగ్ బాస్ టీం. ఇక బిగ్ బాస్ హోస్ట్‌గా చేసేందుకు ఈసారి హోస్ట్‌కు భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. దాదాపు 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి నాగార్జున కాకపోతే ఆ ప్లేస్‌లో బిగ్ బాస్ హోస్ట్ ఎవరన్నది షో మొదలయ్యేదాకా క్లారిటీ కోసం వెయిట్ చేయాల్సిందే.